మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పోలీసు వారు మనం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఒకటి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అది చాలా బాధాకరం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సరే, నేను పాస్టర్ని కాదండి, జస్ట్ ఇవాంజలిస్ట్. మన మధ్యలో డాక్టర్ మల్లికార్జున గారు వారి కుమార్ తెలియపరచాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, నాకు సంఘం లేదు. నేను ఒక చిన్న సువార్థికుడిని. నా పేరు మల్లికార్జునరావు. గాడ్స్ వే మిషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను కారులో తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉంటాను. ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రవీణ్ పాడాల గారు, ఆయన చనిపోయిన ప్లేస్లో ఒక సీసీ కెమెరా పెట్టారండి. పోలీసులే. అంత గొప్ప దైవజనుడు అంటే అక్కడికి వచ్చి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో వినడానికి ఆడియో కెమెరా కూడా పెట్టారండి. అంత గొప్ప దైవజనుడిని మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. కాకపోతే చాలా మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. దైవజనులందరికీ సభాముఖంగా మీ అందరి పక్షాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి దైవజనుడు కూడా ప్రవీణ్ పాడాల గారి లాంటి శిష్యులని ప్రతి ఒక్కరూ ఒక 12 మందినైనా తయారు చేస్తే నాలాగా సువార్త ప్రకటిస్తారు. దయచేసి ఇది నా మనవి. చాలా మంది మాటలు గొప్పగా మాట్లాడతారు, కానీ చాలా మంది పాస్టర్లు అసలు శిష్యుల్ని తయారు చేయట్లేదు. ఎందుకు అంటే మేమంతా సువార్థికులం కాబట్టి సువార్థికులు ఎలా బోధించాలి, ఎలాంటి పరిచర్య చేయాలి చాలా చెప్పారు. ఆయన ఎక్కువగా మతం గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ మానవత్వం గురించి ఎక్కువగా మాట్లాడారు, మానవత్వాన్ని ఎక్కువగా బోధించారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగోండి మీరు చూస్తున్నారు కొవ్వూరు టోల్ ప్లాజా. ఇది రాజమండ్రికి సమీపాన ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటంగానే ఈస్ట్ గోదావరి ఎంటర్ అయిపోద్ది. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఉంటుంది, కొవ్వూరు అనేది వెస్ట్ గోదావరిలో ఉంటుంది. అయితే మన ప్రవీణ్ పగడాల గారు ఆయన బండి, ఆయన అని నేను అనట్లేదు, ఆయన బండి లాస్ట్ అండ్ ఫైనల్గా దాటిన టోల్ గేట్ ఇదేనమాట. మనందరం సీసీ ఫుటేజ్లో చూసాం కదా. ఆ సీసీ ఫుటేజ్లో ఉండేది ఇదిగోండి, ఇదే. ఆ లైన్లోకే వెళ్తున్నాను నేను కూడా. ఇదే లైన్లో ఆయన వచ్చినట్టు ఇక్కడ నుండి ఏదో బండి మొత్తం ఊగిపోయినట్టుగా మనకి వీడియో ఫుటేజ్లో చూపించారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఆ కెమెరానే. ఆ బండిని చూపించింది కూడా ఇదిగోండి అక్కడ ఉండే ఆ కెమెరానే. అది ఇప్పుడు ఇంకా కొవ్వూరు బ్రిడ్జ్ వస్తుంది. ఈరోజు ఆయన డెడ్ బాడీని ఉంచిన, అంటే అక్కడ చనిపోయిన స్థలం అని నేను అనట్లేదు, ఆయన డెడ్ బాడీని ఉంచి పైన బండి కప్పిన ప్రాంతానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు కొంతమంది దైవజనులు సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళే దారే కాబట్టి ఈ టోల్ ప్లాజా మీకు చూపించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు గోదావరి నది బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత ఆ స్పాట్ ఉందన్నమాట. మీకు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇవ్వండి మనం చూస్తున్నాము కొవ్వూరు రాజమండ్రి మధ్యలో ఉండే గోదావరి నది. అటు బయట పక్క కూడా బాగా కనిపిస్తుంది వాటరు. అదిగోండి అదంతా కూడా గోదావరి నది. ఈ నది మీదుగానే ప్రవీణ్ అన్న బండి వెళ్ళింది. లాస్ట్ అండ్ ఫైనల్గా దాటిన బ్రిడ్జ్ కూడా ఇదే. ఈ నది లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన బండి దాటింది. ఆయన దాటాడు అని నేను అనలేను, బండి దాటింది. బుల్లెట్ బండి, రాయల్ ఎన్ఫీల్డ్. మీకు ఇంకా నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్కి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఆ సమాచారాన్ని చెప్తాను. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, అయినా నా తృప్తి కోసం నేను ఒకసారి చూడటానికని ఇటువైపు బయలుదేరాను. ఓకే, అదిగోండి వచ్చేసాము. ప్రవీణ్ అన్న గారి డెడ్ బాడీని ఈ ప్రాంతంలో పడేశారు కదా, ఆ ప్రాంతానికి వచ్చాం. అదిగోండి ఆపోజిట్లో నయారా పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఆ పెట్రోల్ బంక్ చూడగానే అదొక రకమైన
భయం అనుకోవాలా, బాధ అనుకోవాలా, రెండింటితో కూడింది వస్తుంది. చాలా బాధగా ఉంది ఆ పెట్రోల్ బంక్ చూడంగానే. ఎందుకు అంటే మేము ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము, ఈ నయారా పెట్రోల్ బంక్లోనే. కానీ ఇక్కడ కొంతమంది వచ్చారు చూడటానికి కూడా. మంచిది. ఇదిగోండి మీరు చూస్తున్నారు, ఈ పూలు అన్నీ చల్లిన ప్రాంతమే ఆయన పడుకోబెట్టారు. అదైతే చిన్న కాలువ. అసలు ఆ బుల్లెట్ బండి అక్కడ పడటం ఏంటి, అది మళ్ళీ పైన వచ్చి తిరిగి పడటం ఏంటో అర్థం అవ్వట్లా. ఇటన్నా అయితే ఏదో ఒక 5 ఫీట్ల దాకా రోడ్డు హైట్ ఉంది, కానీ అటైతే జస్ట్ ఒక 2 ఫీట్ 2.5 ఫీటే ఉంది. కొత్తగా పోలీసు వారు సీసీ కెమెరాని కూడా పెట్టినట్టున్నారు. అంటే ఎవరు వస్తున్నారు ఏంటి తెలుసుకోవడానికి అనుకుంటాను, మేబీ తెలియదు. ఒక సోలార్ అటాచ్డ్ చేసి ఒక సీసీ కెమెరా పెట్టారు పోలీసు వారు. అంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా ధర్నాలు చేస్తున్నారా, ఎక్కువ మంది గ్యాదర్ అవుతున్నారా, అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి పోలీసు వారు అంత నిఘా పెట్టారు. ఏం చేస్తాం, పరిస్థితులు అదిగోండి ఆ కనపడే పెట్రోల్ బంక్లోనే మేము ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము. మాకు బాగా గుర్తుంది. గోదావరిలో స్నానం చేద్దాం అనుకొని ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ బయలుదేరాం. కానీ అప్పుడు వరుసగా మీటింగ్స్ ఉండటం వల్ల చిత్తూరు, నాగార్జున సాగరు, ఇట్లా ఒంగోలు ప్రాంతంలో మీటింగ్స్ ఉండటం వల్ల డేట్లు ముందే ఇచ్చాం కాబట్టి నేను ఆ రోజు చూడటానికి రాలేకపోయాము. అందుకని ఈరోజు సంస్కరణ సభ చేస్తున్నారు రాజమండ్రిలో, సెయింట్ పాల్స్ గ్రౌండ్స్లో. అందుకని దాంట్లో పాల్గొందామని వచ్చాను. చాలా చింతిస్తున్నాను ఈ బాధాకరమైన విషయాన్ని. కానీ పాపం ప్రవీణ్ అన్న ముఖ్యంగా మీ అందరికంటే మాలాంటి వాళ్ళకు ఒక మాదిరికరం. ఎందుకు అంటే మేమంతా సువార్థికులం కాబట్టి సువార్థికులు ఎలా బోధించాలి, ఎలాంటి పరిచర్య చేయాలి చాలా చెప్పారు. ఆయన ఎక్కువగా మతం గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ మానవత్వం గురించి ఎక్కువగా మాట్లాడారు. మానవత్వాన్ని ఎక్కువగా బోధించారు. ఎందుకంటే ఆయన అన్ని రంగాల్లో అనేక మంది పిల్లల్ని ఆయన పెంచుకుంటున్నారు, పోషించుకుంటున్నారు. చాలా సోషల్ సర్వీసు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సేవలో కూడా ఉన్నారు, బిజినెస్లో కూడా ఉన్నారు. చాలా అద్భుతకరం అలాంటి మనిషిని మిస్ అవ్వటం. కానీ మరి ఏం చేయలేము. చూసి చాలా బాధేస్తుంది. ఈ ప్రాంతంలో మనవాళ్ళంతా వచ్చి కొవ్వొత్తులంటే వెలిగించారులే, కానీ పూలదండలు కూడా వేశారు వాళ్ళ అభిమానాలకు కొలది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ పోలీసు వారు సీసీ కెమెరా పెట్టడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడుంటారు పాస్టర్ గారు? సేవలో ఉన్నారా పాస్టర్ గారు? ఈరోజు నేను మీటింగ్ వచ్చాను. ఇలాగా దైవజనుడి యొక్క చివరి శ్వాస ఎక్కడో అక్కడ తెలియదు మనది. అవును, సర్వీస్ పెట్టేశారు. పెట్టేసింది మాత్రం ఇక్కడే. అక్కడ వెళ్ళి సర్వీస్ ఆ లోపలికి వెళ్ళాను సార్. ఎప్పుడు ఈరోజు వెళ్ళారా? ఇప్పుడే. కలుద్దాం సార్. మేము లోపలికి చూసాం. ఓకే. ఏది హర్ష కుమార్ గారు వెళ్ళి చూసి వచ్చిన ప్రాంతాన్ని? ఓకే. అక్కడ గోన్పట్ట అదంతా ఉంది. గోన్పట్ట ఇప్పుడు లేదు, కానీ చూసాం అవన్నీ మొత్తం. ఏ రకరకాల పోలీసు వారు కెమెరా ఏర్పాటు చేశారు చూడండి. మనం ఏం చేస్తున్నామని ఎంత దరిద్రం అంటే. సర్ప్రైజ్. బాగున్నారా? చూస్తుంటాం. ఓకే. కర్నూలు నుంచి వస్తున్నాను. నిన్న మీటింగ్ ఉండి వెళ్ళాను. మీ అందరితో వైజాగేనండి? రండి ఒకసారి. ఓకే. ఓకే.
మంచిది. ఒక్క నిమిషం. మంచిది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిది సంస్కరణ సభ జరుగుతుంది ఇక్కడ సెయింట్ పాల్స్ గ్రౌండ్స్లో. సో అక్కడ పాల్గొనడానికని కొంతమంది దైవజనులు కూడా వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళు కూడా అటువైపు వెళ్ళి చూసి వచ్చారంట. కాకపోతే మనం అందరం అనుకునేదే, మనోడితో చెప్పడం ఎందుకు. మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పోలీసు వారు మనం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఒకటి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అది చాలా బాధాకరం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సరే, నేను పాస్టర్ని కాదండి, జస్ట్ ఇవాంజలిస్ట్. ఆయన సైనికుడు. తప్పకుండా. ఓకే సార్, ఓకే. ప్రైజ్ ప్రైజ్. చూడండి, అసలు అక్కడ చిన్న కాలువ, కానీ ఇంకేం చేయలేం. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పోలీసు వారు ఒక కెమెరాని ఏర్పాటు చేశారు, సోలార్ సిస్టమ్ పెట్టి. చూడండి, అది ఒకటి కెమెరా ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇటువైపు ఇది పెట్రోల్ బంక్ ఎదురుగా. ఇంకేం చేయలేము. దేవుడు న్యాయాధిపతి, సరైన సమయంలో ఆయనే న్యాయం అందరికీ తీర్పు తీరుస్తాడు. న్యాయ పరిపాలన ఆయనకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. పోలీసు వారు అక్కడ కెమెరాని ఏర్పాటు చేయడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంకంతే, టైం వాళ్ళది. కానీ ఒక రోజు అంటూ వస్తుంది, ఆ రోజున అందరికీ తెలుస్తుంది. ఓకే, టైం అవుతుంది. ఆ సంస్కరణ సభ దగ్గరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా. ఈ యొక్క దినాన్ని బాబులు అంటే టీం ఇప్పటికే చక్కని పాటలతో మనల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించి ఉన్నారు. ఈ సమయంలో మరొకసారి మరి యొక్క సాంగ్ మన కొరకు పాడి వినిపించవలసిందిగా నేను కోరుచున్నాను. ఓ
కొరకే రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతి గారు, అదేవిధముగా సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం ప్రియులు రెవరెండ్ పిఎం రాజు గారు, అదేవిధంగా పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు రెవరెండ్ మోజెస్ గారు దయచేసి మీరు వచ్చి చదివించవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ సమయంలో మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి అవకాశాన్ని బట్టి మరి పెద్దలకు అందరికీ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మధ్యకు పార్వతీపురం జిల్లా నుండి బిషప్ తిమోతి గారు, అలాగే రెవరెండ్ క్యాండిల్స్ ఉన్నవారు ముందు వస్తున్నారు. తర్వాత మనం అందరము పుష్పాలు అక్కడ సమర్పించుదాం. టేబుల్ మీద పెట్టేసాను కిందని. నా దగ్గర ఉందండి, నా దగ్గర జాన్ ప్రసాద్ గారు రండి. మొట్టమొదటిగా ప్రియులు డాక్టర్ బెన్నర్ గారు వచ్చి క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుచున్నాను. జనరల్ సెక్రటరీ వారు ప్రార్థిస్తారు. ఆ తర్వాత మిగతా వారు కూడా క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధులైన మా పరమతండ్రి, జీవములో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కృపగల నామంలో ఈ రీతిగా మేము దైవచనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని మా ప్రభా, ఆ జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. యోహాను మండుచు ప్రకాశించు జ్యోతి వలె ఉండేనని, అతని యొక్క ఆ వెలుగుకు అనేక మంది రావడానికి ఇష్టపడ్డారని నీ వాక్యంలో రాయించాం. అదే రీతిగా ఒక జ్ఞానం అనే జ్యోతి ద్వారా ప్రవీణ్ పగడాల గారు అనేక మందిని వెలిగించారు. ఆ వెలుగు మేము లోకానికి ప్రకాశింప చేయడానికి నీ యొక్క సామర్థ్యము చేత, నీ యొక్క అభిషేకం అనే నూనె చేత మమ్మలను నింపుతూ మమ్మలను వెలిగించి అనేక మందికి జ్యోతుల్లాగా ఉండేటట్లుగా కృప చూపించమని, మహిమగంత ప్రభావాల మీదే పొందమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవదూతలకు
సేవ దివ్యమౌ సువార్త సేవ మధుర 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 సేవ యేసు సేవ మధుర మధుర మధురం దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది నాయకులను ఈ దినాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వారు 2-3 నిమిషాలు తీసుకుని నివాళులు అర్పించాలని, దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి వారు కొన్ని మాటలు తెలియపరచాలని కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా రెవరెండ్ హానీ జాన్సన్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సమయంలో ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజమండ్రి ఈ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి దేవుని చేత పగడాల గారి యొక్క సంస్మరణ సభ అని మనమందరం ఇక్కడికి కూడుకున్నాం. ఈ సంస్మరణలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుచరుల్లో లేకపోతే ఫాలోవర్స్లో నేను కూడా ఒకరిని. ఆయనతో చాలా జర్నీ చేశాను, చాలా నేర్చుకున్నాను. అందులో ఒక మాట చెప్తాను. మీ అందరికీ తెలిసిన మాట, తను దేవుణ్ణి ఎక్కువగా ఘనపరచాలని తను నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తెలియజేస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయాలని ఆయన యొక్క తపంలో ఎప్పుడో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని చెప్పినా నా రాజు ఏమని అనేవారండి? నా రాజు, మై కింగ్, నా రాజు నాతో ఉన్నాడు, నా రాజు నన్ను నిలబెడతాడు, నా రాజు నేను ఘనపరచాలని రాజుగా ఆయన చేసిన రాజుని ఘనపరుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి హఠవన్ మరణం వచ్చింది. మరణం ద్వారా కూడా దేవుడిని మహిమపరిచి రాజుగానే ఈ రోజుకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలతో కొనియాడబడుతున్న వందన ఆయన్ని తీసుకుని వెళ్ళారు. నాకు తెలిసి సంస్మరణ లేకపోతే ఈ యొక్క సభలు జరగడం అనేది ఒక మనిషి చనిపోతే ఒక్క దగ్గర ఒక ప్రాంతంలో జరుగుతాయి. కానీ ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట, రాజమండ్రి కాదు, విశాఖపట్నం కాదు, మనం విశాఖపట్నంలో చేసాం మేము, రాజమండ్రి, విజయవాడ, అసలు ఢిల్లీలో కూడా చేస్తున్నారంటే అసలు ప్రవీణ్ పగడాల గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన యొక్క మరణాన్ని ఈ ప్రపంచానికి ఒక గుర్తుగా ఉంచి వెళ్ళిపోయారు. అలాంటి గొప్ప సంస్మరణ సభలో నేనున్నందుకు, నేను చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ క్రైస్తవుల్ని ఆయన సంస్మరణ సభలోనే కాదు, ఇక్కడ నుంచి క్రైస్తవ ప్రపంచానికి సంస్కరణ కూడా జరగాలి. క్రైస్తవులకి ఏం జరగాలంటే సంస్మరణే కాదు, ఆయన్ని స్మరించుకుంటూ సంస్మరణ, ఈ సభలో సంస్కరణ కూడా జరిగి క్రైస్తవ సమాజం ఏకమై ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి క్రైస్తవ ప్రపంచం యొక్క గొప్పతనం ఏంటో ఆయన మరణంతో చూపించే మరణం తిరిగి మరలా ఈ ఐక్యతని మరలా యేసుక్రీస్తు రాకడ వరకు కొనసాగించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. మా మధ్యలో ఉన్నట్లు మల్లికార్జున గారు వారి కుమార్ తెలియపరచాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. పెద్దలైన ప్రతి ఒక్క దైవజనుడికి నా పేరున అన్నారు. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, నాకు సంఘం లేదు, నేను ఒక చిన్న సువార్థికుడిని. నా పేరు మల్లికార్జునరావు. గాడ్స్ వే మిషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను కారులో తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉంటాను. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సువార్త పరిచయం చేస్తూ, ఎక్కడ పెట్రోల్ బంకు సాయంత్రం 6 గంటలు అవుతుందో అక్కడ పట్టుకొని ఇంటికి వెళ్ళి ఒకసారి వెళ్తూ ఉంటాను. అయితే నేను స్టేజ్ మీదకి రాలేదు, ఎక్కడ వెనకాల కూర్చున్నాను. అన్నోళ్ళు లాక్కొచ్చి కూర్చోబెట్టారు.
నేను సువార్త ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రానికి నా కారులో వెళ్ళి నేను సువార్త ప్రకటించాను. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి విలేజ్కి అండ్ నెల్లూరు జిల్లాలో 10 మండలాలకి ఇప్పటి వరకు 2350 గ్రామాల్లో సువార్త ప్రకటించాను. నేను చాలా రఫ్గా ప్రకటిస్తూ ఉంటాను. మరి ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత మీరంతా ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి నేర్చుకున్నాను. చాలా ఘాటుగా సువార్త ప్రకటించేవాడిని చాలా కూల్గా ప్రకటించాలని ఆయన మాటలు నేను తెలుసుకున్నాను. అన్నోళ్ళు ఇందాక చెప్తా పోలీసుల గురించి ఒక మాట మర్చిపోయారు వాళ్ళిద్దరు కూడా. ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రవీణ్ పాడాల గారు, ఆయన చనిపోయిన ప్లేస్లో ఒక సీసీ కెమెరా పెట్టారండి. పోలీసులే అంత గొప్ప దైవజనుడు అంటే అక్కడికి వచ్చి ఎవరెవరు ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో వినటానికి ఆడియో కెమెరా కూడా పెట్టారండి. అంత గొప్ప దైవజనుని మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. కాకపోతే చాలా మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. దైవజనులందరికీ సభాముఖంగా మీ అందరి పక్షాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి దైవజనుడు కూడా ప్రవీణ్ పగడాల గారి లాంటి శిష్యులని ప్రతి ఒక్కరూ ఒక 12 మందినైనా తయారు చేస్తే నాలాగా సువార్త ప్రకటిస్తారు. దయచేసి ఇది నా మనవి. చాలా మంది మాటలు గొప్పగా మాట్లాడతారు, కానీ చాలా మంది పాస్టర్లు అసలు శిష్యుల్ని తయారు చేయట్లేదు. నాలాంటి శిష్యులు మీరు కనుక తయారు చేస్తే ఎంతగా సువార్త చేస్తారు అంటే మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో క్రైస్తవులందరి మీద ఒక మత మార్పిడి కేసు ఉంది, రిలీజియస్ కన్వర్షన్ కేసు. ఆ కేసు వేసిన వ్యక్తికి కూడా నేను వెళ్ళి సువార్త చెప్పాను. మీరు కావాలంటే వీడియో చూడండి, గాడ్స్ వే మిషన్ అనే ఛానల్లో ఉంటుంది. అంతగా తెగించి చెప్పగలిగిన శిష్యుల్ని మీరందరూ కూడా తయారు చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ మల్లికార్జున గారు నా తెలియపరుస్తున్నాం. ఆదివార్ రాయ్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. వారు దయచేసి సమయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. Greetings to respected heads on the stage and off the stage. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో శుభం తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి జీవితం గురించి, ఆయన చేసిన పరిచర్య గురించి పెద్దలు చాలామంది మాట్లాడతారు. కానీ నేను ఒక 2-3 అంశాలు నాకు ఇచ్చిన 5 నిమిషాలు 3 అంశాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గారిని మనందరికీ పరిచయం చేసిన రక్షణ టీవీ బెన్హర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. థ్యాంక్ యూ బ్రదర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ. దేవుడు మిమ్మల్ని ఆయన జీవితంలో వాడుకొని అద్భుతంగా ఆయన్ని మాకు పరిచయం చేసి, ఆయన పరిచర్య ద్వారా మేమందరం కూడా బలపడడానికి, ధైర్యంగా నిలబడడానికి మీరు చేసిన కృషి ఎంతో అభినందనీయం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ మే హీ యూజ్ యూ మోర్. అలాగే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆ వార్త కేవలం ఈ జిల్లాయే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచం అంతా వెళ్ళేదానికి, అదేవిధంగా అధికారులు ఎటువంటి ఒత్తిడి పెట్టినా, ఎటువంటి బేరసారాలు చేసినా, లేకపోతే ఎటువంటి మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టదలిచినా సరే రాజమండ్రిలో ఉన్న క్రైస్తవ నాయకులందరూ కూడా స్థిరంగా నిలబడి, గట్టిగా నిలబడి ఆ వార్తలు అందరికీ చేరవేసే విధంగా, ఆయనకి పోస్ట్ మార్టం కూడా సరైన రీతిలో జరిగే విధంగా వారు చేసిన కృషిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రాజమండ్రి పరిసర ప్రాంతాల నాయకులందరినీ కూడా ఒకసారి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ స్టాండ్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ స్టేజ్ వేర్ యూ కెన్ బి రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ అండ్ వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అలాంటి సమయంలో నిలబడడం చాలా కష్టం, పొలిటికల్ ఒత్తిడి కూడా ఉండుండొచ్చేమో మాకు తెలియదు, కానీ మీరు ఆయన చివరి యాత్రను మరి అంత సజావుగా చేసిన దాన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవుల తరఫున మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొక విషయం, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మరి కుటుంబం మాట్లాడలేదు అని. కానీ నాకు కుటుంబంతో అంత పరిచయం లేకపోయినా వారు చేసిన 2-3 చిన్న విషయాలను బట్టి ఐ వాంట్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ దిస్ వే. చాలా మంది కుటుంబం మరి ఇందుకు ముందుకు రాలేదు, మాట్లాడలేదు అని అడుగుతున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే కుటుంబం ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ సస్పిషియస్ డెత్ కంప్లైంట్ ఇచ్చారా లేదా అంటే వారికి అనుమానం, అంటే పరోక్షంగా వారికి అనుమానం ఉందని మనకి చేశారు. రెండవది జెసికా పగడాల గారు మాట్లాడుతున్నప్పుడు ఐ ఫర్గివ్ అంటే నేను క్షమిస్తున్నాను. ఎవరిని క్షమిస్తున్నారు?
అంటే అక్కడ తప్పు ఎవరైనా చేస్తేనే కదా క్షమించాలి. అంటే ఇక్కడ తప్పు జరిగింది అని ఆవిడకి తెలిసి కాబట్టి ఆవిడ మాట్లాడడం విధానం బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే షీ నోస్ వాట్ హస్ హ్యాపెండ్. మూడవదిగా ఆయన చనిపోయిన సమాధి మీద మార్టర్ అంటే హతసాక్షి అని రాయించారు, కుటుంబం రాయించింది. అంటే ఏమి జరిగింది అన్నది కుటుంబానికి తెలిసినా సరే క్రైస్తవ సమాజం శ్రేయస్సు కోసం వారు ఎంత నిబద్ధతగా నిలబడ్డారో మనమందరం కూడా అది నేర్చుకొని ఎప్పుడు ఏ విధంగా ఏం మాట్లాడాలి అన్నది తెలుసుకోవాలి ప్రవీణ్ గారి పరిచర్య ద్వారా. బికాస్ ఆయన పూర్తిగా అవగాహన పొందిన తర్వాతే ఆయన ఏదైనా డిబేట్ కానీ ఏదైనా మాట్లాడడం మాట కానీ చేశారు. ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, మన అందరికీ హాఫ్ నాలెడ్జ్తో తెలిసిన అరకొర జ్ఞానం అక్కడ ఇక్కడ చూసింది చదివింది మనం మాట్లాడడం చాలామంది చేస్తున్నారు. కానీ నిజంగా ప్రవీణ్ గారి లాగా ఇంకొకరు మనం తయారవ్వాలంటే మనం కూడా అంత ఆత్మతో నింపబడాలి, అంత జ్ఞానం సంపాదించుకోవాలి. దానికి దేవుడు మనందరికీ సాయం చేయను కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నన్ను విడచి మీరు ఎంత దూరమేగినా నిన్ను వీడి మాదు ఎగలు నన్ను విడచి మీరు ఎంత దూరమేగినా మంచి గాయకులు, వారి యొక్క స్వరము, వారి యొక్క పాట నాకు చాలా ఇష్టం. మన ఈ యొక్క ఏర్పాట్లో చాలా సహకరించి ఈ యొక్క ఏర్పాటు చేసిన ప్రియులు సోదరులు మాస్టర్ రాఘవ రాజు గారి యొక్క బ్రదర్ డాక్టర్ ఆవిడ. దయచేసి ఆ బిడ్డ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సమమించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే కాంతి టీవీ పరిచయ తరపున మా నాన్నగారు రాఘరాజు గారి తరపున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి మనం ఇక్కడ కూడి ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. వెంకట గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇక్కడ మనం అందరం కూడి ఉన్నాము. ఆయన మంచి మరణాన్ని పొందారని నమ్ముతున్నాం కదండి. అలాగే ఆయన మంచి పోరాడారు, ఆయన పరుగు పూర్తి చేసుకున్నారు. కానీ ఆయన ఒక లెగసీని మన హీ లెఫ్ట్ లెగసీ ఫర్ us. మనందరం ఇంకా సువార్త పరిచయంలో ఇంకా అందరం కలిసి కట్టుగా దేవుణ్ణి ఇంకనూ ఘనంగా సేవ చేయాలని ఆయన ఆశ. ఆయన ఒక మాట అంటారండి, క్రైస్తవ్యం అంటే మతము కాదు, క్రైస్తవ్యం అంటే దేవునికి మార్గం, క్రైస్తవ్యం అంటే ఇట్స్ అ వే టు హెవెన్. ఆ మాటలు అర్థం పూర్వకంగా ఈ పాట పాడుకుందామండి. ప్రేమ క్షమలను సమపాలుగా, విశ్వాసమే లక్ష్యంగా. కొనబడిన
చేసి వండర్ఫుల్ సాంగ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పరిచయం. సమయం ఇచ్చిన దైవజనులు సింహాయి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన ఆదర్శప్రాయులైన దైవజనులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సంస్మరణ సభ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మార్చ్ 24వ తేదీ రాత్రి 11:42 ఈ కొంతమూరు ప్రాంతంలో మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి 1 నెల 4 రోజులు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ 1 నెల 4 రోజులు ఎవరైనా చనిపోతే ఈ రోజు పోతే రేపటికి 2 అంటారు, ఎల్లుండికి 3, నెల వరకు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు. కానీ నిజంగా గొప్ప ఆదర్శవంతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల. ఒక్కసారి అందరం చప్పట్లు కొడుతూ ఆ దైవజనుడికి నివాళిని అర్పిద్దాం. నేను కూడా గత 3 రోజుల క్రిందట 4 రోజుల క్రిందట గుడివాడలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి ఆ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నేను కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మనిషి చనిపోతే నిజంగా 100 సంవత్సరాలు గుర్తుండేటట్లుగా అతని మరణం ఉండాలి. ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉంటాం. ఆ భక్తులలో ఈ తరంలో ప్రవీణ్ పగడాల గారు ఉన్నారని నేనైతే నిజంగా నమ్ముతూ ఉన్నాను. వారి మరణము ఊరకే ఇట్లా పోవటానికి వీల్లేనే లేదు. గొప్ప ఐక్యతను తీసుకొని రావాలి. నిజంగా ఒక సేవకుడు తెలంగాణ ప్రాంతం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చి ఇలా జరగటం అనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ఒకంత ఉలిక్కి పడ్డారు. అనేక మంది అనేక రకాల అపోహలను, అనేక మంది కొన్ని అభియోగాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ్యం ఒక సమస్యలో ఉన్నాము, మరొక సమస్య లేకూడదు, ఉద్రిక్తతలకు దారి తీయకూడదు, మరొక సమస్య ద్వారా దేవుని నామానికి అవమానం రాకూడదు అని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఉన్నారని నాకు నిజంగా తెలుసు. హల్లెలూయా. అందును బట్టి బాధ్యత కలిగినటువంటి ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులైనటువంటి సేవకులందరికీ నిజంగా నా 2 చేతులెత్తి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే క్రైస్తవ వ్యవస్థలో మనం ఆలోచింపదగినటువంటి కార్యాలు చేయాలి తప్ప ఉద్రిక్తతలకు దారి తీసేటటువంటి కార్యాలు చేయకూడదు. ఈరోజు సోషల్ మీడియాలో గావు కేకలిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, సమాజం అంతా కూడా, ఇందులో క్రైస్తవ్యం, ముస్లిం, హిందూ ఏమీ లేదు, అందరూ కూడా ఒకంత ఉలిక్కిపడుతూ ఏం జరుగుతుందో, ఒకడు వచ్చి బరిసి అంటాడు, ఇంకోటి వచ్చి కత్తి అంటాడు, ఇంకోటి వచ్చి ఏదో అంటాడు, మీడియా వాడు వచ్చి పెద్ద కథలుతాడు, ఇదిగో దెయ్యం భూతం అంటాడు. వీటన్నిటిని బట్టి చాలా భయభ్రాంతులకు గురైనటువంటి సంఘటనలు. కానీ నేను ఒక మాట అయితే చెప్తూ ఉన్నా, ఆ దైవజనుడి మరణము మనలో మార్పును తీసుకురావాలి. ఆమేన్. ఇవన్నీ వదిలేసేయండి. దైవజనుడు చనిపోయాడు, మరలా తిరిగి రాడు. కానీ ఆయన యొక్క ఆలోచన విధానం మాత్రం మనలో ఈ రోజు నుంచి నూతనమైనటువంటి కార్యం జరగాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి రీతిగా మనం వ్యవహరించాలి. ఒక్కసారి దైవజనుడికి ఇష్టమైనటువంటి మాట, నా రాజు అన్నాడు. ఒకసారి అందరూ నా రాజు, మై కింగ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా గురువు గారు జోహానేరి గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో కొంత కృత ప్రసంగం మనం వినబోతూ ఉన్నాం. నా పునాదిని నేను మరవలేను, చరిత్రను తిరిగి రాయను కూడా. భారతదేశమా జ్ఞాపకం చేసుకో,
ఆంధ్ర రాష్ట్రం జ్ఞాపకం చేసుకొని తెలియపరుస్తున్నాడు. పగడాల ప్రవీణ్ యవన కాలంలోనే చనిపోయాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. కానీ ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచి ఉన్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాలకు, భారతదేశంలోని క్రైస్తవ సంఘాలకు ఆయన ఒక ఆశయాన్ని ఇచ్చి, మీరు ఐక్యత కలిగిన క్రైస్తవ వీరులుగా బ్రతకండి అని చెప్పాడు. ఆర్ యు గోయింగ్ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ యూనిటీ? ఎందుకు బ్రతుకుతున్నాం? మన సంఘ సంస్కర్త అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే మేలు అంటాడు. బ్రతుకుతే క్రీస్తు కొరకు, చావైతే మేలు. ఈ ఆశయంతో బ్రతుకుతున్నామా లేక వేరే ఆశయంతో బ్రతుకుతున్నామా? క్రైస్తవుడా, ప్రభుని యేసుక్రీస్తు వారి దినాన్ని నేను అడుగుతున్నాను. బ్రతుకుతావా నా కొరకు? బ్రతుకుతావా ఐక్యత కొరకు? బ్రతుకుతావా ఆశయము కొరకు? బ్రతుకుతావా నీ విశ్వాసము కొరకు? ఇక్కడ ఈయన యొక్క మహా గొప్ప ఫోటో పెట్టి ఉన్నాం, చిత్రపటం పెట్టి ఉన్నాం, పువ్వులు వేసి ఉన్నాం, దీపాలు వెలిగించి ఉన్నాం. నీ హృదయములో ఒక దీపం వెలిగినదా? ఐక్యత సామాన్యము కాదు. అది కొండలను బదలగొడుతుంది. వారు ఏకాత్మతో, ఏక మనసుతో ప్రార్థన చేయుచుండగా, వారు తమను శిక్షించిన వారిని, హింసించిన వారిని క్షమించి, వారి యొక్క వాక్యమును బోధించడానికి ఏకాత్మతో, ఐక్యతతో ప్రార్థించుచుండగా భూమి కంపించినది. దైవజనులు చెరసాల నుండి బయటకు వచ్చినారు. ఇంత గొప్ప వాక్యమును అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన లూకా మనకు అనుగ్రహించి ఉండగా బ్రతుకుదామా లేక క్రీస్తు కొరకు చనిపోదామా? మన జీవితం ఎటువంటిది? బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. ఇది ఐన్స్టైన్ అంటాడు, సమయాన్ని మనము నిర్వచనము పలకలేము సమయానికి. We can't define the time. ఎందుకంటే కోట్ల సంవత్సరాలు మన గతిలో ఉన్నవి, మన ముందు ఉండవచ్చు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు నిత్యము జీవించున్నవాడు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడు చావడు. పునరుద్ధానమును జీవమును నేనే. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదం. చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను, మరణ శాసననే పొంచునను. యేసునామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో, రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన. అందరూ చేతులు మనం ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. నా జీవనాధారం
రాఫా నన్ను స్వస్థపరచెను యెహోవా షమ్మా తోడుగా యెహోవా నిస్సి నా ధ్వజముగా అల్పభూమిగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఈ సమయమంతైన ఈ స్థలమంతైన ఏ స్థితిలో నిలుగా ఏ సమయమంతైన ఏ స్థలమంతైన ఏ స్థితిలో నిలుగా ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన స్వర్గకి మార్గం గట్టిగా చప్పటి మనకి వాస్తవానికి 9 గంటల వరకే పర్మిషన్ ఉంది. అయినా కూడా పోలీస్ శాఖ వారు కొంచెం సమయం ఇచ్చారు. వారికి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. త్వరలోని కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం. మన మధ్య డాక్టర్ బెన్హర్ జక్కులా గారు రక్షణ టీవీ ఎండి వారు ఉండడం మాకందరికీ ఆశీర్వాదకరం. అద్భుతమైన పరిచయం మీరు చేస్తూ ఉన్నారు. ఎందరినో దైవజనులు మీరు పరిచయం చేస్తూ ఉన్నారు. దైవజనులు ఒక స్ఫూర్తి, అదేవిధంగా మీరు ఒక మోడల్. మీరు ఈ యొక్క సమీకరణ ఉండడం చాలా సంతోషం. దయచేసి మీరు వచ్చి రెండు మాటలు అంటే మీ హృదయంలో ఉన్న మాటలు తెలియపరచాలని కోరుతూ ఉన్నా. దయచేసి గమనించండి, వచ్చిన వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తాం కనుక దయచేసి వాటిని మీరు తీసుకొని వెళ్ళాలని తెలియపరుస్తున్నాం. అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వారు చేసిన కృషి ఇంత అంత కాదు. ఈరోజు జరుగుతున్న ఈ ఉద్యమానికి మూల కారణం మీరందరూ కాబట్టి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు అయ్యగారు మనతో ఉండడం చాలా సంతోషం. ఇమానుయేల్ అయ్య గారు, అలాగే జుహానీ గారు, అలాగే సుధీర్ అయ్య గారు, చాలామంది పెద్దలు ఉండడం చాలా సంతోషం. అలాగే రక్షణ టీవీ డైరెక్టర్ గారు కూడా మాతో వచ్చారు. వారికి కూడా మరి మా అందరి తరఫున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప ధైర్యవంతుడు అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకకు పోవట్లేదు. ఎందుకంటే నేను లైవ్లో కూర్చున్నప్పుడు ఒకసారి అడిగాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు భయం కలగట్లేదా? నీవు ఇస్తున్న జవాబు నాకే భయం అవుతా ఉంది, మరి అలాంటప్పుడు నీకేమీ భయం అవ్వట్లేదా అని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పిన మాట, నా వెనకాల యేసు ప్రభు ఉన్నారు, నేను ఎవరికి భయపడను అనే మాట చెప్పారు. అంతేకాదు ఆయన చెప్పిన మాటల్లో ఇంకో మాట ఏంటంటే, క్రైస్తవ నాయకులు సంస్థలు ఏవి కూడా ఎవరి మీద ఆధారపడకుండా తనంతన తాను సర్వైవ్ అవ్వడానికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక మాట పదే పదే చెప్పాడు. ఆ మాట నిజంగా ఈరోజు రక్షణ టీవీ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండేలాగా చేసింది అని నేను ఏమాత్రము సిగ్గుపడకుండా చెప్తున్నాను.
కొన్ని రాష్ట్రాలకు మేము మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేసేదాని కొరకు, కాటన్ సప్లై చేసేదాని కొరకు మేము ఈరోజు ఉన్నాము అని అంటే కేవలం అతని మాట, అతను చేస్తున్న పని మాకు కూడా చూపించాడు, అదే మార్గదర్శకత్వంలో మేము కూడా నడిచాము అనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోనూ దేశంలోనూ విదేశాల్లో ఉన్న వారందరూ కూడా 26వ తారీఖు ప్రవీణ్ పగడాల గారి స్నేహితులు, తనతో కలిసి పరిచర్య చేసిన వారంతా కూడా హైదరాబాద్లో కలుసుకోవడం జరిగింది. అక్కడికి జెసికా పగడాల గారు కూడా రావడం జరిగింది. చాలాసేపు, కొన్ని గంటల సేపు అక్కడ మాట్లాడడం జరిగింది. వారందరి నిర్ణయంతో 2026 కంప్లీట్ అవ్వకముందే ఒక 100 పుస్తకాలు ప్రవీణ్ పగడాల గారు ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కలగలిపి ముద్రణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 5 పుస్తకాలను అచ్చువేయడం జరుగుతుంది. త్వరలో మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. తను చేసిన ప్రతి పని కూడా నిజంగా ఆదర్శనీయం. చాలామందిని ఆలోచింపచేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈరోజు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఈ భలే మాట్లాడుతున్నాడయ్యా, ఎప్పుడు మాట్లాడినా కూడా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఉంటుందయ్యా అని మాట చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. తాను ముందున్నప్పుడు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు, కానీ ఈరోజు తన వీడియోస్ చూస్తూ ఉంటే ఈరోజు నాకు అలా అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే తనకు 2 కూతుర్లు, కానీ ఎంతో మందిని పోషిస్తూ ఉన్నారు. అలాగే దారిన పోయే భిక్షగాళ్ళను చూసుకునే పని కూడా ఆయన పట్టుకున్నాడు. వాళ్ళకు ఒక ఆశ్రమం కట్టాడు. వాళ్ళని కూడా చూసుకునే దాని కొరకు సమయం కేటాయించేవాడు. ఒకరి మీద ఆధారపడకుండా అప్పుడప్పుడు వెళ్ళి చూసి వాళ్ళతో కలిసి ఉండడానికి కూడా సమయం వెచ్చించేవాడు. నిజంగా గొప్ప ఆదర్శవంతుడు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అలాంటి దైవ సేవకుడు ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం కొంత కష్టం అనిపించినా, అతను బ్రతికి ఉన్న కాలంలో చేసిన దానికంటే ఎక్కువైన సువార్త ఈరోజు చేస్తున్నాడు అనడానికి నేను మాత్రం సిగ్గుపడట్లేదు, వెనకాడట్లేదు. ఇంతకుముందు కొంతవరకే ఆయన రీచ్ అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రపంచ దేశాలకు అతని మాట వెళ్ళింది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే సెనెట్లో కూడా ఈరోజు అమెరికన్ సెనెట్లో కూడా ప్రవీణ్ పగడాల మరణం గురించి ఒక చర్చ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిందంటే 2వ రోజుకి మర్చిపోతాం, కానీ ఈ వ్యక్తి చనిపోయి ఇన్ని రోజులైనా ప్రతిరోజు కూడా కొత్తగానే ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన పేరు మీద సువార్త జరగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో మియాపూర్ నుంచి కుకట్పల్లి వరకు వేలాది మంది తరలి రావడం ఒక అద్భుతం. అలాగే ఈరోజు మరి రాజమండ్రిలో, అలాగే రేపు ఇంకొక ప్లేస్లో, అట్లా రాష్ట్రాలు దేశాలు కూడా ఈరోజు ఆయన స్నేహితుడిగా నేను ఉన్నందుకు, ఆయనను రక్షణ టీవీ ద్వారా పరిచయం చేసినందుకు వారు పిలిచి వారిని గణపరిచే విధానంలో, వారిని అంటే ఆయన స్మరించుకునే విధానంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకున్న విషయాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. వాస్తవానికి నేను ఇంతటి ఘనతకు పాత్రుడని కాదు, కానీ కేవలం ఒక వేదికగా నేను ఉన్నందుకు. ఆ రోజు యెరూషలేములోకి యేసు ప్రభు వెళ్ళడానికి ఒక గాడిద అవసరమైంది. ఆ గాడిద ఒంటిగా వెళ్తే దానికి ఎవడు పట్టించుకోడు, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీదకి ఎక్కాడో ఆ గాడిద కిందకి పూల పరుపు, పూలు, బట్టలు అన్ని వేసి ఘనంగా దాన్ని యెరూషలేములోకి తీసుకెళ్ళారు. అలాగే ఈరోజు ఆయన చనిపోయినాక నాకు ఈ ఘనత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే రక్షణ టీవీ చేస్తున్న కార్యాలు ఇంకా ముందుకు చేస్తుంది, ఎప్పుడు కూడా వెనుకాడదు. సాతాను శోధనలకు కానీ ఎవరు పెట్టే ఆ
ఏమంటారు, చిన్న చిన్న బెదిరింపులకు భయపడిపోకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి క్రైస్తవులైన మనం జాగ్రత్తగా పందా మార్చుకొని సువార్తకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆ ఏరియాలో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు దయచేసి మీరు పందా మార్చుకొని సువార్తకు అనేకమైన రకాలుగా ఉన్న యేసుప్రభు కూడా ఒకసారి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనం కూడా పందా మార్చుకొని ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, కొట్లాడకండి. కానీ రాజ్యాంగం మనకిచ్చిన చట్టాన్ని, మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కును ఎవరైనా హరిస్తుంటే మాత్రం వెనకాడకుండా వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు రండి. ఎక్కడైనా అవసరం ఉంటే రక్షణ టీవీ కూడా మీతో ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. మాటల ద్వారా దేవుని మహిమపరిచినటువంటి రెవరెండ్ శ్రీ మూర్తిరాజు గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి మనం వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రసాద్ చౌదరి గారు ఉన్నారు. వారు కూడా కృతజ్ఞత మాటలు తెలియపరచాలని కోరుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు. దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు వారు చేసిన పరిచర్య బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి వారు బ్రతికి ఉన్నప్పటికంటే మరణించిన తర్వాత అనేకులను చేరుకోవటము మనం చూస్తూ ఉన్నాము. మన వ్యక్తిగతంగా కూడా నాకు వ్యక్తిగతంగా కూడా నా బంధువులు, స్నేహితులు, క్రైస్తవేతరులు అనేకులు నాకు ఫోన్ చేసి మరి ఆయన మెసేజెస్ నేను విన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పదలిచాను. అపవాది కీడు చెయ్య తలపెట్టదు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చను. ఏ పనినైతే ఆపు చేయాలని అపవాది ప్రయత్నం చేశాడో అది ఆగటము కాదు కదా, మల్టిప్లై అవుతూ ఉన్నది. ఇది దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఇందాక మూర్తిరాజు గారు చెప్పిన మాట పోలీసుల గురించి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా వందల కొలది పోలీసులు. మనం హైదరాబాద్లో మీటింగ్ చేస్తే ఇంకా మీటింగ్ కూడా స్టార్ట్ కాలే, ఆర్గనైజర్స్ మేము 10 మంది ఉన్నాం, పోలీసులు 200-300 మంది వచ్చేసారు. ఏసీపీలు, డీసీపీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్కి, చాలా థ్యాంక్స్. నేను నమ్ముతుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మృతి ద్వారా పోలీసులు రక్షణ పొందుతారు. వాళ్ళకి టైం ఉంటుంది పాపం, చాలా ప్రజల్ని ఎట్లా రక్షించాలా, లా అండ్ ఆర్డర్ ఎట్లా చూడాలా అని పాపం వాళ్ళ టైం అంతా అటే ఉంటుంది. కానీ మన మీటింగ్కి వచ్చి వారు సువార్త వింటున్నారు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఇది ఎలా, అది ప్రశ్న. కొంతమంది అంటున్నారు టీవీలో, ఏంటి క్రైస్తవులు నమ్మరేంటి? క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ప్రశ్న ఉన్నది. ఇవాళ ఉదయం నేను కారులో వచ్చినప్పుడు బెన్నర్ గారితో అదే అన్నా, అసలైన ప్రశ్న శిశులైన జవాబు. ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు అనేక విషయాలు తెలియజేశారు ప్రవీణ్ పగడాల గారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఆయన 3 చోట్ల కొన్నాడా, 30 చోట్ల కొన్నాడా కాదు. ఆయన కొన్నదంతా తాగాడా, తాగలేదా, అసలు తాగుతాడా, తాగడా అన్నది కాదు. అసలు తింటాడా, తినలేదా, పడ్డాడా, పడలేదా కాదు. అది ఉంటే ఉందే, పోతే పోయింది. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆయన ఏంటో మాకు తెలుసు, ఎవరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా చూసాం కాబట్టి దాని గురించి మాకు ఏమి ప్రశ్నలు లేవు. మా ప్రశ్న ఒకటే, ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ, మీడియాకి కానీ అందరికీ ఎలా చనిపోయాడు చెప్పండి అయ్యా.
తల పగిలి చనిపోయాడు అంటారు. హెల్మెట్ ఉంటే ఎలా తల పగిలిందయ్యా చెప్పండి. హెల్మెట్కి స్క్రాచ్ లేదు, బండికి స్క్రాచ్ లేదు. ఇంత విచిత్రంగా విడ్డూరంగా ఎలా చనిపోయాడు? ఈ అసలైన ప్రశ్నకు సిసలైన జవాబు ఎవ్వరు ఇవ్వలేరు. ఇందాక దేవసేవకుడు చెప్పినట్లుగా ద కింగ్ ఈస్ కమింగ్. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారు రాజు రాజు ద రాజు అని చెప్తూనే రాజమహేంద్రవరంలోనే చనిపోయాడు. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రస్తావించిన ప్రతి ఒక్కరూ రాజమండ్రి గురించి ప్రస్తావించాల్సిందే. ఇక్కడ చనిపోయినందుకు కాదు, ఇక్కడున్న దైవ సేవకులు నిలబడిన విధానం ఏ డినామినేషన్ అనేది లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన గురించి చాలా మందికి తెలియదు. తెలిసి వచ్చారని కాదు, తెలియకపోయినా కూడా మరి వచ్చిన వారు సర్వసాధారణమైన వారు, పెద్ద పెద్ద సంస్థ అధినేతలు, టైం చాలా బిజీగా ఉంటుంది. అటువంటి వారు నిలబడి ఈ అగ్నిని మండించారు. ఇక్కడి నుంచి బాడీ బయలుదేరక ముందే అక్కడ పోలీసులు భయపడిపోతుంది, ఏమైపోతుందో ఎలా అయిపోతుందో అని చెప్పి బెన్నర్ గారికి నన్ను అక్కడెక్కడైతే చర్చ్లో జరిపించామో చర్చ్ ప్రెసిడెంట్ గారిని పిలిచి వారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు భయపడ్డారు, ఇప్పటికీ భయపడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులు ఏంటి అసలు ఇంతగా ఉన్నారు, వేలగా లక్షలుగా వస్తున్నారు, కానీ సమాధానంగా ఉంటున్నారు, శాంతంగా ఉంటున్నారు. సడన్గా బర్స్ట్ అయిపోతారేమో అని వాళ్ళ భయం. మేము ఒకవేళ మనం ఎవరు బర్స్ట్ కామో, కొన్ని గ్రూపులు బర్స్ట్ అయినా పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే మనం చేయగలిగింది లిమిటెడ్. చెడు చేయొద్దు, శత్రువులను ప్రేమిద్దాం, కానీ దేవుని మీద ఆధారపడదాము. బైబిల్లో రాయబడిన మాట, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఎవరు ఆపినా న్యాయము ఆగదు. హల్లెలూయా. న్యాయం అంటే ఇగో ఇలా జరిగింది అనేదే న్యాయం కాదు. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు తీర్పు అనేది ఒకటి ఉంటుంది. నేను తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు బహుశా మీరు శిక్ష గురించి మాట్లాడుతున్నా అనుకుంటారేమో. కాదు, శిక్ష అవ్వకపోవచ్చు, అదిగా నేను మాట్లాడేది. మనము ఎక్స్పెక్ట్ చేసే ఎండ్ రిజల్ట్ మార్పు, ఆ వ్యక్తిలో, ఆ సంస్థలో, వారిలో మార్పు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడితే అక్కడ సౌలు నిలబడి ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుడు ఇట్టి గొప్ప కార్యము జరిగించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ చౌదరి గారికి అందరి పక్షాన తెలియపరుస్తున్నాను. రాజమండ్రిలో బిజినెస్ ఉండనుకోండి ప్రవీణ్ పడాల గారితో సన్నిహిత సంబంధం బ్రదర్ నాగేశ్వరరావు గారు వచ్చి ఒక్క మాట తెలియపరచని కోరుతున్నాను. వారు చాలా విషయాలు చెప్పగలరు, కానీ ఒక మాట వారు తెలియపరచని కోరుతున్నాను. దేవునామానికి స్తోత్రం అండి. ప్రవీణ్ గారితో నాకు 9 సంవత్సరాల సహవాసం ఉంది. ఆయన ఎప్పుడో మాట్లాడుతూ ఉండేవాడు, ఏమనంటే బిజినెస్ ఆఫ్ మిషన్ అని చెప్పి. ఆ సేవకుడు అంత ఉన్నతంగా హెచ్చించబడడానికి ఆ సేవకుడి దగ్గర వెళ్ళిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాం. ఇందాక టాటాక్టర్ గారు చెప్పినట్టుగా సెమినారీస్ అవ్వచ్చు, ఏదైనా కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు ఆ వ్యక్తి మరి ఒక జత బట్టలతో ఇండోర్ వెళ్ళి దేవుడు మిషనరీగా పనిచేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ నాకు తెలిసి 200-300 మందిని హైందవుల్ని తాగుబోతుల్ని మార్చి వాళ్ళతో బిజినెస్లు పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇవాళ దేవుడు రాజ్యం కోసం ఎంత కష్టపడ్డాడో మరి బైబిల్లో మాట ఉంటుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. అంత తగ్గింపు మనిషి నేను క్రైస్తవ సమాజంలో ఆయన ఒక్కనే చూశాను. హల్లెలూయా. ఎంత తగ్గింపు అంటే నెలకి 20 లక్షల రూపాయలు సాలరీస్ ఇచ్చే వ్యక్తి, లాస్ట్ 98 లక్షలు ట్యాక్స్ కట్టిన వ్యక్తి, మరి అలాగా రోడ్డుల మీద ఎక్కడ పెడతాడు మందు తాక్కుంటూ వచ్చి చనిపోయినట్టు ఆ చరిత్ర అలా ముగించింది. హల్లెలూయా. కానీ ఆ చరిత్రని దేవుడు తిరగరాస్తాడని నేను నమ్ముచున్నాను. ఆయనతో ఇండోర్ వెళ్ళాను. ఆయన ఎక్కడైతే రైల్వే స్టేషన్లో పడుకున్నాడో అక్కడ తీసుకెళ్ళాడు, ఏ ఇంట్లో అద్దుకున్నాడో అక్కడికి తీసుకెళ్ళాడు. అవన్నీ చూడడానికి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు.
మరి ఆయన ఎన్నో మరి మార్గాలను సిద్ధపరిచి క్రైస్తవ సమాజానికి, ఆయన అమెరికాలో ఉంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇక్కడ అమెరికాలో ఇల్లు అమ్మేసి నేను ఆ పరిచయం కోసం వాడపడాలన్నప్పుడు అదేంటి పర్వీన్ అలా మాట్లాడుతున్నానంటే, అన్న నాకు ఇండియాలో పరిచర్య కంటే అమెరికాలో కళ చాలా చిన్నది అన్నాడండి. ఇవాళ అమెరికాలో సెటిల్ అయిపోవాలంటే చాలా మంది చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అటువంటిది ప్రవీణ్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, కొన్ని ఫ్యామిలీలో అక్కడ షిఫ్ట్ చేయొచ్చు కదంటే, లేదన్నా నేను బ్రతికితే క్రీస్తు కోసం మరణించిన సరే క్రీస్తు కోసం మరణించాలని చెప్పి మరి ఎన్నో కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న ఆయన మరి ఎంత థ్రెడ్ ఉందని చెప్పారు ఇందాక. ఆయనే చాలా మందిని ఎవరు టచ్ చేసినా చెప్తారు ఆయన ఉన్నది. ఆయనే చెప్పారు ఎన్నో మెసేజ్ల్లో. అయినప్పటికీ భయపడకుండా దేవుడు సువార్తని సర్వలోకానికి సర్వ సృష్టికి పంచాలని, అనేక మందిని శిష్యుల్ని తయారు చేయాలని ఆయన ఇచ్చిన మెసేజ్ చూసి వాళ్ళ లక్షలాది మంది ప్రభావితం అవడానికి కారణం అయ్యాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన వీడియోల ద్వారా మరి ఆయన కొన్ని సెమినార్స్ పెట్టాడు. అది మేము రాజమండ్రిలో సింహాగారి చర్చిలో పెట్టాం, చాలా దగ్గర పెట్టాం. మరి ఆ సెమినార్ని కంటిన్యూ చేయాలి 2 రాష్ట్రాల్లోనని మేము చాలా మందితో మాట్లాడటం జరిగింది. ఆ సెమినార్ ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు గారు చెప్తారు పరలోకంలో భూలోకంలో నాకు అధికారం ఉంది, మీరు వెళ్ళి సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఆయన బట్టి నేను చాలా నేర్చుకున్నాను. బిజినెస్ ఆఫ్ మిషన్ అన్నప్పుడు బిజినెస్ చేస్తూ ఎలా సేవ చేయాలో నేర్పించాడు. ఇవాళ నేను అదే అందులోనే ఉన్నాను. ఎందుకంటే ఏ పాస్టర్ ఎవరి ముందు చేయి చాపకూడదు, వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ ఉండాలని చాలా చెప్పాడు. మరి అన్ని ఆయన యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తాయి. ఆయన గురించి ఇంకా చాలా చెప్పుకోవాలి మనం. దేవుడు అవకాశం ఇస్తే నేను యూట్యూబ్ ఛానల్లోనే చెప్తాను ఆయన గురించి బిట్టుగా. మరి ఇక్కడ సమయం లేదు కాబట్టి చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగేశ్వర గారికి తెలియపరుస్తున్నాను. అసలు చివరిగా మన మధ్యలో బ్రదర్ డాక్టర్ మోజెస్ బాబు గారు ఉన్నారు, వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు మాట్లాడుకున్న ఒక్క మాట నేను తెలియపరచాలనుకుంటున్నాను. డాక్టర్ ప్రవీణ్ పాడల గారు చనిపోయింది మార్చి నెల 24వ తారీఖు. మార్చి నెల 24వ తారీఖుని ద డే ఆఫ్ యూనిటీగా మనందరం సెలబ్రేట్ చేయాలని ఆయన ప్రపోజింగ్. 2026 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖుని దేవుని చిత్తమైతే ఈరోజు 80 మంది నాయకులు వేదిక ఉన్నారు. కనీసం ఒక 500 మంది నాయకులు మా ఐక్యతను చాటుతున్నాం అన్నట్టుగా ఆ రోజు వేదిక మీద కనబడాలని ఆశ. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఐక్యతకు సూచనగా ఆయన మరణం మరి వృధా కాకుండా నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి దేవుని మహిమార్థ పరిచయలో కొనసాగాలని కోరుతున్నాం. 2026 మార్చి నెల 24 ద డే ఆఫ్ యూనిటీగా మనం సెలబ్రేట్ చేసుకొని సిద్ధపడాలని కోరుతున్నాం. ఈ సమయాన్ని బ్రదర్ డాక్టర్ మోజెస్ బాబు వర్తిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ చక్కటి ఆదరణ కూడిక జరిగించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా వారు మరణించారనే వార్త విన్న నాటి నుండి ఈనాటి వరకు ఏ ఇంటిలోనైనా ఏ దైవజనుడైనా ఏ క్రైస్తవ యోధుడైనా క్రైస్తవ సేవకుడైనా క్రైస్తవ పిల్లలైనా ఎప్పటికీ కూడా నిద్రపోకుండా నిరంతరము ఆయన తలపోసుకునే ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారు. ప్రాముఖ్యంగా వేదికపోయినటువంటి మా నాయకులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మొట్టమొదటి వార్త దైవజనులు టాటా విక్టరీ గారు నాకు తెలియపరిచారు. తదుపరి మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ టైం వీడియో మాట్లాడి పెట్టడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఆ స్థలానికి రావడం జరిగింది. ఈ వార్త అందిన దగ్గర నుండి ఒక క్షమాపణ నేను ప్రభు పక్షం కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా దైవజనులు సినహాయి గారు, రాష్ట్ర నాయకులుగా జుహాని హల్లునేన్ గారు, మరి కొన్ని పరిస్థితుల్లో వారు ఈ కార్యక్రమాన్ని చేయ తలపెట్టడానికి మొదలుపెట్టిన నాటి నుండి అవమానాలు భరించారు నా పక్షంగా, నిందలు మోసారు నా పక్షంగా. కొన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ధైర్యంగా ఈరోజు మన ఇంటిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు చేయడానికే సంశయించే దినాల్లో ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక దైవజనుడు ప్రభువునందు నిద్రించి ప్రపంచాన్ని కదిలించి ఆత్మలను రగిలించినటువంటి దైవజనుడి కొరకు నిలబడిన ఈ దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పకూడదాం, మరింత గట్టి చెప్పకూడదాం. ఎందుకంటే ఆత్మను నిజంగా ఆయన కొరకు ఒకనొక సందర్భంలో నేను మనస్ఫూర్తిగా అన్నాను, సమస్యలు ఎక్కువైపోయినాయి కదండి, మనం ఆపుదామా అన్న మాట కూడా తెలియపరిచాను. ఎందుకంటే ఆటంకాలు ఎక్కువ వచ్చేసాయి, అభ్యంతరాలు వచ్చేసాయి.
ఈరోజు ఇక్కడున్న దైవజనులు ఎంతో భారంతో, హృదయ భారంతో ఉండి కూడా ఒక దైవజనుడు కొరకు మేము నిలబడాలి అని నిలబడి ఈరోజు అనేక ప్రాంతాల్లో ఆయన కొరకు సువార్త వ్యాప్తి జరిగించడానికి ప్రజ్వలింపజేస్తున్నారు కనుక దేవుడు వారిని బహుగా దీవించుగాక. ఇక ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడాలంటే నాకు పరిచయం 1-2 మార్లు మాత్రమే ఉంది. అది కూడా షెల్టన్లో ఒక చిన్న చర్చా వేదికలో నేను కలిసి కూర్చున్నప్పుడు ఆయన ప్రక్కనే కూర్చున్నాను. చిరునవ్వులు చిందిస్తూ అద్భుతమైనటువంటి మరి అందమైన వర్చస్సు కలిగినటువంటి తేజస్సు గల ముఖం అయింది. నేను పక్కన కూర్చొని ఆ చర్చ జరుగుతుంటే ఏదో మాట్లాడాలని కుతూహలంగా ఆయన ముఖం వైపు చూస్తుంటే నా నవ్వి నా వైపు చూసి నవ్వుతూ ఏంటి సార్ మాట్లాడతారా అన్నాడు. ఆ ఒక్క మాటతో నా హృదయంలోనికి వచ్చేసాడు. చనిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ శరీరాన్ని చూసి నాకు తెలియకుంటే మా అమ్మ చచ్చినట్లుగా, మా నాన్న చనిపోతే, మా అన్న చచ్చిపోతే ఎలాగ ఏడ్చాడో అలాగూ క్రైస్తవ లోకం కన్నీరు పెట్టింది ఆ దైవజనుడి కొరకు. ఈరోజు కూడా ఇంతమంది కన్నీరు కార్చారంటే ఆయన చేసిన సేవ చిన్నదిగా. ఎక్కడో సాక్షి విన్నాను 98లో సేవకు వచ్చాడని. లెక్క పెడితే 25 సంవత్సరాల ఈ పరిచర్యను తారుమారు చేశాడండి. ఆయన తారుమారు చేశాడు. ప్రపంచాలే ఆయన వైపు చూసేటట్లుగా మార్చాడు. బ్రతికితే ఇలాగ బ్రతకాలి. ఆ నవ్వు చూడండి, ఆ నవ్వు చూడండి, నవ్వుతూనే వెళ్ళిపోయాడు. అందుకే ఆయన కొరకు చిన్న మాట. ఆత్మీయుడు, మనందరి ఆత్మీయుడు, నిరంతర సువార్త శ్రామికుడు, వయసు చిన్నదైన ప్రపంచ ప్రజల మనసులు గెలుచుకున్న యోధుడు, ముక్కుసూటిగా సువార్తను అందించి నిడారంబర జీవితం అనుభవించి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచి భావి తరాలకు స్ఫూర్తిని రగిలించే వక్తగా ఎదిగి బైబిల్పై సమాజంలో ఉన్నటువంటి అనుమానాలను వివరించి సరిదిద్ది సరిచేసి అద్భుతమైనటువంటి దేవుని వాక్య నిపుణతా వక్తగా ఆయన చేసిన సేవ అద్భుతం, మహాద్భుతం. మీరు అందించినటువంటి ఆ సేవను బట్టి చిన్న వయసులోనే సియోను చేరుటకై శరీరాన్ని విరిచి అమరుడై పరదేశంలోనికి వెళ్ళిన మా ఆత్మీయ నాయకునికి, సేవకునికి అందుకో మా శృతనివ్వండి. ఆయన ఎల్లప్పుడూ ఇలాగే వర్ధిల్లాలని, ఇలాంటి సేవ చేస్తే ఇలాంటి సేవ చేయాలి. ఒకే ఒక మాట చెప్తానండి, మనం పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప కాదు, చచ్చిపోవడం కూడా గొప్ప కాదు. ఎందుకు పుట్టామో తెలియాలి, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియాలి, ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియాలి. ఆయనకు తెలుసు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసు, ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు. అందుకే ఆయన అమరుడై నిరంతరము ప్రజ్వలింప చేయబడును గాక. ఇటు అవకాశం కల్పించి ఎంత అద్భుత రీతిగా నాయకులను సమకూర్చిన నాయకులందరికీ హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తుంటున్నాను. మీ కోడి అంటే ఆయన ఇంటి పేరండి కోడే మోజెస్ బాబు గారు. మరి చక్కని మాటలు, మంచి కవిత్వంతో మరి చక్కని నివాళులు డాక్టర్ ప్రవీణ్ పాడల్ గారు కల్పించినటువంటి డాక్టర్ మోజెస్ బాబు గారికి, మోజెస్ బాబు కోడే గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, చాలామంది రాజమండ్రి నాయకుల గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మేము నిలబడ్డాం అని చెప్పారు సిన్హా గారేంటి, మేమందరం. కానీ మేమందరం నిలబడడానికి కారణము మీరందరూ. గట్టిగా చెప్పడం కూడా ఆ దైవజనుడు ప్రవీణ్ గారు చనిపోయినది మొదలుకొని మమ్మల్ని ఒక్కరోజు మీరు విడిచిపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టమేనమ్మా, చాలా కష్టమైంది మిమ్మల్ని కంట్రోల్ చేయడం. ఎన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్తున్నా ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేశాం. మాతో సహకరించిన మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే మనం అందరం గట్టిగా చెప్పకూడదాం. ఈ యొక్క భారతదేశంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీడియా తరఫున లైవ్ చూస్తున్న వారికి, ఈ గ్రౌండ్లో ఉన్న వారికి, మీరందరూ కానీ మాతో సహకరించకపోతే మేము ఈ కార్యాలు చేయలేం. ఈ 34 రోజులు మేము తక్కువసేపు నిద్రించాం, ప్రతిరోజు బయటే ఉన్నాం.
అది ఎక్కడికి వెళ్ళామన్నది మాకు మాత్రమే తెలుసు. అయితే ప్రతిరోజు ప్రవీణ్ గారి గురించే మా యొక్క ప్రయాణం. ఈరోజు దేవుని కృప చాలా, ఇందాక చెప్పారు కదా దైవజనులు సిన్హా గారు, చాలా పెద్దగా మేము ప్లాన్ చేశాం. కానీ మనం ఎప్పుడు కూడా మనం అధికారులకు లోబడి ఉండాలి. ప్రభుత్వము అదేవిధంగా పోలీసు వారు చాలా సహకరించారు అన్ని విషయాల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు, సహకరించారు. ప్రెస్ వారు వారందరికీ ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ త్వరగా నేను ముగిస్తాను. అదేవిధంగా రక్షణ టీవీ చైర్మన్ గారు బెన్హన్ గారు, హీ వాస్ ఆల్వేస్ విత్ అస్ రైట్ ఫ్రమ్ ద డే 1 టు దిస్ మినిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ప్రసాద్ చౌదరి గారు, అదేవిధంగా కాంతి టీవీ వారికి, ప్రత్యేకంగా రాజు గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్కి మనము ఈ యొక్క మీటింగ్ పెట్టాలి అన్నప్పుడు పాస్టర్ గారు సంఘ సభ్యులు ఎంతగానో సహకరించినందుకు వారందరికీ మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజమండ్రిలో మంచి నాయకులు, ఎమ్మెల్యే గారు, వాసు గారు ప్రతి విషయంలో మాతో వెనకాల వీఆర్ విత్ యూ అని చెప్పి ఉన్నారు. అందుకే మేము చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. కనుక వాసు గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, మీరు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి ఉన్నా కూడా మాతో ఫోన్లో టచ్లో ఉండి ప్రతి విషయంలో మేమున్నాం, మీతో ఉంటాం, ఏ విషయంలో మేముంటామన్న రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నాయకులకు, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు పేరు పేరున నేను అందరికీ నేను దైవజనులు సిన్హా గారి తరపున నేను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ విత్ అస్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. అదేవిధంగా ఈరోజు మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ టీమ్కి, పాడిన మంచి సింగర్స్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఒక చిన్న ప్రకటనతో నా యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తాను. మన దేశము గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడి బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, చర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున మే 1వ తారీఖు లక్షవారము డే ఆఫ్ ప్రేయర్ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి, మీకు వీలైన సమయము మే 1వ తారీఖు, ఎందుకంటే ఆ రోజు సెలవు దినము, మీకు ఏ సమయము వీలవుతుందో దయచేసి ఆ సమయము మీ మందిరాల్లో ఈ యొక్క 7 పాయింట్స్ మేము మీకు పంపించాం. ఈ 7 పాయింట్స్ గురించి, మన దేశం గురించి, మన తెలుగు రాష్ట్రాల గురించి మనం ప్రార్థన చేయాలి అని నేను కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా మీకు వివరాలు కావాలంటే ఈ యొక్క డే ఆఫ్ ప్రేయర్ మే 1 గురించి దయచేసి మీరు నన్ను అడగచ్చు, మా స్టేజ్ మీద ఉన్న ఎవరైనా నాయకులను అడగచ్చు. ప్రత్యేకంగా మీరు ఇంత సమయమైనా ఎంత మంచివారండి మీరు, అసలు 10 దాటిపోయినా ఎవ్వరూ వెళ్లకుండా ఉన్నందుకు ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు ఎంత నిజంగా ప్రేమ. నిజంగా ఇందాక అన్నారు కదా మాట, ఆయన మన కుటుంబ సభ్యులు కాదు కానీ వి ఫెల్ట్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ మెంబర్. అటువంటి మన అందరి హృదయాల్ని దోచుకున్న ఆ యొక్క కుటుంబమునకు, ప్రవీణ్ గారికి, ప్రత్యేకంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి ఆదరించాలని కోరుతూ నా యొక్క వందన సమర్పణని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సజావుగా, సక్రమంగా, దేవునికి మహిమకరంగా జరగడానికి సహకరించి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ముగించుకునే ముందు ఒక్క మాట, మధ్యకాలంలో కాశ్మీర్ పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని మనం అందరం కూడా విన్నాం, చూసాము. మరి భారతదేశం మీద జరిగే దాడి, ఉగ్రవాదాన్ని క్రైస్తవ సమాజం ఇప్పుడు ఖండిస్తూ ఉంది. కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా, ప్రాంతం ఏదైనా, వీఆర్ ఇండియన్స్, మన భారతీయులు. భారతదేశం మీద దాడి విషయంలో మరి క్రైస్తవ సమాజం దాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ మరి భారత ప్రభుత్వంతో మేము ఉన్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. మరి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మన ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా తీసుకున్న చర్యలకి మన సంఘీభావం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మరి కుటుంబస్తులను కోల్పోయిన కుటుంబాల కొరకు, వారి ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారన్నాం. అందులో లేచినబడదాం. ముగింపు ప్రార్థన మన మధ్య డాక్టర్ టి సుకుమార్ గారు చేస్తారు. ఆ ప్రార్థనలో పెహల్గాం బాధిత కుటుంబాల గురించి కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు, మిక్కిలి నమ్మదగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సంస్మరణ సభ ప్రారంభ ప్రార్థన నుండి
ఈ ముగింపు ప్రార్థన వరకు మీరు మా మధ్య ఉండి ఇంత ఘనంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ సభలో పాల్గొనిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించు, నిశ్చయముగా వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులందరికీ తల్లి లాంటి ఆదరణ మీరు పంపమని వేడుకుంటూ ఉన్నాను. వారి మరణం ద్వారా మీరు ఒక సత్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఘనత వహించిన వాడైన మనుషుడు భూమి మీద నిలువజాలడు. మేము మరణించేటప్పుడు నిన్ను కలిగి విలువైన మరణం, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అని మీరు సెలవిచ్చారు. అలాంటి విలువైన మరణం కొరకు మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. కాశ్మీర్లో ఉగ్రవాది దాడి ద్వారా మరణించిన కుటుంబ సభ్యులందరికీ గొప్ప ఆదరణ మీరు దయచేయండి. ఆ దేశాన్ని మీరు కాపాడండి. మా దేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అద్భుతమైన కూడికను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ పాల్గొనిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మన్యుడు సహవాసము, దీవెనలు, ఆశీర్వాదములు మీకందరికీ, మీకు మీ కుటుంబములకు, వేదికపై ఉన్న దైవజనులకు, మీ పరిచర్యలకు, మరి ముఖ్యంగా ప్రియులు పగడాల్లో ప్రవీణ్ గారు విడిచిపెట్టిన పరిచర్యకు, కుటుంబమునకు సదా నిరంతరము తోడుగా ఉండను కాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వారికి వందనాలు, ఎంతగానో సహకరించారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వాసి గారికి వందనాలు, వారు ఎంతగానో సహకరించారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు,
6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం,
మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగి